ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేస్తాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం. అది 8వ కీర్తన 4వ లేఖనాన్ని మనం చూద్దాం. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు. అవును, ఈ లోకములో మనము ఏ పాటి వారు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడంటే, మరి అలా జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఆ దేవునికి మనం కృతజ్ఞత పూర్వకమైనటువంటి ఆరాధన చేస్తున్నామా? మరి అట్టి కృతజ్ఞతలు చెల్లించుతున్నామా? మరి ఏనాడైనా ఆయన మీద ప్రేమను కనపరుస్తున్నామా? ప్రేమైన విశ్వాసులారా, ఒక్కసారి ఆలోచించారు. అలాంటి మనల్ని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? కానీ ప్రభు యొక్క గొప్ప ప్రేమ ఏంటంటే, తన అరిచేతుల్లో నిర్మించుకున్నటువంటి నరులను ఆయన కనులారా చూచుచున్నాడు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే తనకు ఎంతో ఇష్టమైన తన రూపములుగా ఉన్నటువంటి మనలను కాపాడుటే తన ధ్యేయము. కాబట్టి ఆయన ఆ రీతిగా మన పైన దృష్టించి ఉన్నాడు. మరి మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనము కూడా ఆయన్ను జ్ఞాపకం చేసుకునే వారిగా, అనుదినము ఉదయ సాయంకాలంలో ఆయన కొరకు ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యము ఈ రీతిగా మనకు చెప్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. కనుక ఈ వాగ్దానం ద్వారా ఈ దినమైన మన స్థితిగతులను మార్చుకుందాం అనుకుంటే అందరం ప్రార్థనలో ఎదుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ పాదములకు ప్రభువా స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ఈ దినమునిచ్చినందుకై ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, నీవిచ్చిన ఈ వాగ్దానం మా అందరి జీవితములలో పరిపూర్ణముగా నాయన మీ కృపతో నాయన మమ్ములను నడిపించమని, మా హృదయములలో దానిని ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ, క్రీస్తు యేసు నామములో మీ పాదముల దగ్గర మమ్ములను మేము తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.